ప్రస్తుతం మా ప్రతినిధి వందన ఈ ఘటనపై మరింత సమాచారం మనకు అందిస్తారు ఢిల్లీ నుంచి. వందన, ఎటువంటి సమాచారం ఉంది? ఇమీడియట్ గా బిల్లు ప్రవేశపెట్టాలన్న బీజేపీ నేతల డిమాండ్ ను, ధర్నాను ఎందుకు చెదరగొట్టే ప్రయత్నం జరుగుతున్నట్టుగా చూడాలి? బద్రి, యాక్చువల్ గా బీజేపీ తలపెట్టిన ఈ కార్యక్రమం 3 రోజుల పాటిది. నిన్న పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తర్వాత ఈ రోజు చలో పార్లమెంట్ పేరిట ఈ రోజు ధర్నా నిర్వహించారు. రేపు కూడా ఇదే తరహాలో జంతర్ మంతర్ లో ధర్నా ఉంది. సో రెండో రోజు కార్యక్రమం అంతా బాగానే జరిగిన చలో పార్లమెంట్ సమయానికి మాత్రం బ్యారికేడ్లు దూకి కార్యకర్తలు పార్లమెంట్ వైపుకు తరలి వెళ్లేటప్పటికి పోలీసులు మొత్తం లాఠీచార్జ్ చేశారు. అలాగే వాటర్ ట్యాంక్స్ తో చాలా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీనివల్ల చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. కిషన్ రెడ్డి గారికి అలాగే కొంతమంది కార్యకర్తలకు కూడా వాటర్ స్ప్రే ఫాస్ట్ గా అంటే ఫోర్స్ గా ఉండటం వల్ల వాళ్ళు చాలా మందికి గాయాలు తగిలాయి. వారిని ఆర్ఎంఎల్ హాస్పిటల్ కి తరలించారు. అంటే బ్యారికేడ్స్ దాటి మొత్తం పోలీసులు కూడా లెక్క చేయకుండా మహిళలు కూడా బ్యారికేడ్స్ ఎక్కి మరి బ్యారికేడ్స్ ని దాటే ప్రయత్నం చేయడం వల్ల పోలీసులు వాళ్ళని అదుపు చేసే ప్రయత్నంలో ఈ వాటర్ ట్యాంక్ ని యూజ్ చేశారు. అలాగే చాలా మందిని అరెస్ట్ కూడా చేశారు. సో మొత్తానికి ఒక ఉధృత పరిస్థితి నెలకొంది. మొత్తం పార్లమెంట్ లో ఈ బడ్జెట్ సమావేశాలలో పార్లమెంట్ లో బిల్లు పెట్టకపోతే దేశవ్యాప్తంగా తమ ఆందోళనలు కొనసాగుతాయని కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. సో మొత్తం కార్యకర్తలు కూడా భయపడకుండా మొత్తం బ్యారికేడ్స్ అన్ని పడగొట్టి మరి పోలీస్ స్టేషన్ వైపు అలాగే పార్లమెంట్ వైపు చలో పార్లమెంట్ అన్న నినాదాలు చేసుకుంటూ జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు. సో దానివల్ల ఉధృత పరిస్థితి నెలకొంది. పోలీసులు అడ్డుకునే ప్రయత్నంలోనే చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు. కృష్ణ రెడ్డితో పాటు చాలా మంది కార్యకర్తలకు కూడా గాయాలు తగిలాయి. వారిని కూడా ఆర్ఎంఎల్ హాస్పిటల్ కి తరలించారు. సో మొత్తంగా జంతర్ మంతర్ దగ్గర మాత్రం ఒక ఉధృత పరిస్థితి నెలకొంది. సో రేపు కూడా ఇదే కొనసాగే అవకాశం ఉంది. బద్రి, వందన, ఆల్రెడీ శ్రీకృష్ణ కమిటీ వేశారు రిపోర్ట్. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు డిసెంబర్ 31 కల్లా రాబోతున్న నేపథ్యంలో బీజేపీ సడన్ గా ఎందుకు ఇమ్మీడియట్ గా ఒక విద్రోహమాసంగా ఈనాడు చిత్రించినారు. ఒక విద్రోహమాసంగా చేస్తున్నారు. మీరు ప్రజలు క్షమించకుండా